హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హైదరాబాద్లో సిరి. ఇదైతే శ్రీలంకలో డే 5 వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఎక్సలెంట్ ఉండబోతుంది. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ టెంపుల్ మీకు ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. అశోక వటికాని. రావణాసురుడు సీతమ్మ దేవిని అక్కడ తీసుకెళ్ళిన చోటు అనమాట అది. ఇక్కడ మీరు ఫస్ట్ నుంచి ఈ వీడియో చూస్తున్నట్టయితే ఆ మొత్తం ప్లేస్ అంతా నేను నీట్గా వీడియో కవర్ చేశాను అనమాట. ఆంజనేయ స్వామి పాదం ఒకటి అక్కడ గుర్తుగా అక్కడ పెద్ద మార్క్ వేసి పెట్టారనమాట. ఫస్ట్ ఇంతకుముందు ప్రీవియస్ వ్లాగ్లో నేను చెప్పింది, ఆంజనేయ స్వామి ఫస్ట్ శ్రీలంకకి వచ్చినప్పుడు అక్కడ ల్యాండ్ అయిన ప్లేస్ అనమాట అది. ఇది సీతాదేవిని చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఆంజనేయ స్వామి పాదం ఇది. సో ఇది మొత్తం ఇలా ఉందన్నమాట. ఈ టెంపుల్ చాలా బాగుంది. బయట నుంచి కూడా ఇంకా చాలా బాగుంది. ఇది లోపల ఇట్లా కట్టారనమాట టెంపుల్ బయట. ఇది మీకు ఇక్కడ చిన్న జలపాతం లాగా, దానిపైన ఒక బ్రిడ్జ్, అక్కడ పక్కన సీతమ్మ దేవిది విగ్రహం ఉంటుందన్నమాట. లోపల టెంపుల్లో కూడా ఒక చిన్న సీతమ్మ దేవిని పెట్టి మళ్ళీ ఆంజనేయ స్వామి అవన్నీ ఆ దేవుళ్ళన్నీ ఉన్నారనమాట. సో ఫైనలీ ఈ అశోక వటిక అయితే నాకు చాలా మంచి ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా బ్లెస్డ్ అని అనిపించింది నాకు. అప్పుడు ప్రీవియస్గా ఆంజనేయ స్వామి అప్పుడు పెద్దగా చూసింది కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. సో ఫైనలీ ఇదంతా కంప్లీట్ చేసుకున్నాక మేమైతే నువారా ఎలియా అని అక్కడ ఈరోజు నైట్ అక్కడ స్టే చేయబోతున్నాము. సో అందుకే అక్కడ వ్యూ కూడా చాలా బాగుందన్నమాట. ద నెక్స్ట్ డే వచ్చేసి మా బాబు లక్ష్ బర్త్డే అనమాట. సో అక్కడి నుంచి బెంటోటా బీచ్కి వెళ్తాము. సో ఆ బర్త్డే వ్లాగ్స్ ప్లస్ వాడి సెలబ్రేషన్ ఎక్కడైంది, ఎలా అయింది, అవన్నీ మీకు మేబీ డే 6 పార్ట్ 6లో నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో అవన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడైతే జస్ట్ నేను నువారా ఎలియా అక్కడ హోటల్ రూమ్ ఎట్లా ఉన్నింది, ప్లస్ అక్కడ పక్కన వ్యూస్ ఎట్లా ఉన్నింది, అవంతా ఈ బ్లాగ్లో మీరు చూడబోతున్నారండి. సో బ్లాగ్ ఎండ్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అది ఎట్లా ఉంది ఆ ప్లేస్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఫుల్ హిల్ స్టేషన్ ఇది. చాలా అసలు అంటే ఎక్కుతుంటే నాకు అసలు ఇంకా హైట్కి ఎక్కడ వెళ్తున్నామో అర్థం అవ్వలేదు కాసేపు నాకు. ఇంకోటి ఏంటంటే భయంకరమైన చలి. యాక్చువల్లీ మేము ఈ ట్రిప్కి స్టార్ట్ అయినప్పుడు మేము అనుకున్నది ఏంటంటే సమ్మర్లో వెళ్తున్నాము, చాలా అసలు ఇంకా భయంకరంగా వేడి ఉంటుంది అని అనుకున్నాం. కానీ కింద మేము వెళ్ళిన మొత్తం ఈ కొలంబో, శ్రీలంక అంతా మొత్తం ఓకే, వెదర్ అంతా వేడిగా ఏం లేదు, డ్రిజిల్ అవుతూనే ఉందన్నమాట. సో వెదర్ మటుకు చాలా బాగుంది, మేము చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నువారా ఎలియా వెళ్ళే దారిలో ఇప్పుడు నేను మీకు ఈ ప్లేస్ ఏదైతే చూపిస్తున్నానో అదొక పెద్ద రివర్ అనమాట. అక్కడ వాడి బర్త్డే విషెస్ చెప్పాము, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు వాడు. మీకు ఈ మొత్తం ఈ సీనరీ మీరు చూస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. ఏదైనా పిల్లల్ని ఎప్పుడైనా బయటికి తీసుకెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. చాలామంది కిడ్స్ని వదిలేసి వెళ్తారు, నాకు అలా ఇష్టం ఉండదన్నమాట. ఎందుకంటే కొంత ఏజ్ వరకే మేము వాళ్ళని తీసుకెళ్తాము. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు మేము పిలిచినా వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళది ఓన్గా ఒక లైఫ్ అనేది ఫామ్ అవుతుంది. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళడానికి ఇష్టపడతారు, కానీ పేరెంట్స్ రావడానికి అంత ఇష్టపడరు. సో నా ఫీలింగ్ ఏంటంటే అయినంత కిడ్స్ని బయట తీసుకెళ్ళడం కానీ, చాలా కొత్త ప్రపంచంకి ఇంట్రడ్యూస్ చేయడం కానీ చేస్తే వాళ్ళ బ్రెయిన్ వర్క్ అయ్యే విధానము ప్లస్ వాళ్ళ థింకింగ్ ఇవన్నీ చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్ అనమాట. నేను నా హస్బెండ్ అదే డిసైడ్ అయ్యామన్నమాట. సో వాడు ఎంత ఎక్కువ అట్లా ఎక్స్ప్లోర్ చేస్తే అంత బాగా వాడు
లైక్ వాడి థింకింగ్ కానీ వాడి వే ఆఫ్ టాకింగ్ కానీ అవన్నీ చాలా బాగుంటుంది అని మేము అలా అనుకున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ పేరెంట్స్కి అదొక మెమొరీస్ అండి. పిల్లలతో ఎక్స్ప్లోర్ చేయడం అనేది వెరీ గుడ్ మెమొరీస్ అనమాట ఇవన్నీ. రేపు పొద్దున ఈ యూట్యూబ్లో కూడా నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే అసలు వ్యూస్ రాకపోను అది వేరే విషయం అండి. నేను ఇది పర్సనల్గా ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే ఇది నా మెమొరీ కోసం. రేపు పొద్దున్న నా కొడుకు ఇది చూసుకుంటే నేను ఇక్కడ వెళ్ళాను అని వాడికి మెమొరీ లాగా ఇట్లా ఉంటుంది అని ఆ ఒక్క ఉద్దేశంతో ఇవన్నీ నేను పోస్ట్ చేస్తున్నాను. అండ్ మీకు కూడా దీని గురించి కొంచెం నేను చెప్పినట్టు ఉంటుంది అని, ఎవరికైనా యూజ్ అయితే సో దీని గురించి కూడా నేను చెప్పినట్టు ఉంటుంది అని అదొక ఉద్దేశం. అంటే ఇక్కడ మేము అదంతా ఏమంటారు ఫినిష్ చేసుకున్నాక ఇక్కడ నువారా ఎలియాకి ఎంటర్ అయిపోయాము. అక్కడ ఎంత చలి ఉండిందంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మేము అట్లా వామ్గా ఉన్న క్లాత్స్ కూడా మేమేం తీసుకెళ్ళలేదన్నమాట. చాలా భయంకరంగా అసలు రూమ్లో ఫ్యాన్ కూడా పెట్టలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేయండి అది ఎక్కడ ఉంటుందని. అసలు బయట కూడా అసలు ఆల్మోస్ట్ 6 తర్వాత బయట 6 ఏంటి ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యే వరకు 4:30 అనుకుంటా, 4:30 సంథింగ్ 5. అప్పటి నుంచి బయటికి వెళ్ళడానికి అవ్వలేదు. బయట చాలా బాగుంది, మీరు ఇక్కడ వ్యూ చూస్తున్నట్టయితే చాలా బాగుంది. అసలు బయటికి వెళ్ళడమే కుదరడం లేదు మాకు. అసలు అంతా వణికిపోతున్నాం అనమాట, అంత బాగుంది అది యాక్చువల్లీ. పైన అండి విచిత్రంగా పైన హిల్ స్టేషన్ అది, అందుకే ఎప్పుడూ ఇలాగే ఉంటుందంట. ఇంకా వింటర్స్లో అయితే ఇంకా మైనస్లోకి వెళ్ళిపోతుంది డిగ్రీస్. సో ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. ఇక్కడ చిన్న బాల్కనీ పక్కన చిన్న ప్లే ఏరియా అనమాట. ఈ మొత్తం నువారా ఎలియా వీడియో నేను ఈ శ్రీలంక వ్లాగ్స్ అయిపోయాక సపరేట్గా ఒక వీడియో పెడతాను. నువారా ఎలియా సీనరీ అని లేకపోతే ఏదో లైక్ ఒక టైటిల్ దానికి సెలెక్ట్ చేసి నేను పెడతానండి. అది కూడా డెఫినెట్గా చూడండి. అది డీటెయిల్డ్గా తీసానమాట నేను వీడియో అనేది. అక్కడ కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ నాకు కనిపించాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ చిన్న చిన్న ఫ్రూట్స్ అసలు నేను ఎప్పుడు చూడలేదన్నమాట. సో అందరికీ అది వెరీ డీటెయిల్డ్గా క్లోజప్గా తీసానమాట అది. సో అది నేను ఇవన్నీ అయ్యాక, ఎందుకంటే ఇది ఆల్రెడీ డిలే అయిపోతుంది అనమాట కొన్ని వీడియోస్ నేను పోస్ట్ చేయడం, అందుకే. సో ఇవన్నీ అయ్యాక మేబీ హార్డ్లీ అనదర్ 2-3 వ్లాగ్స్ రావచ్చు అంతే. సో ఇదంతా అయ్యాక నేను అది డెఫినెట్గా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. అది హాయిగా కూర్చొని చూడొచ్చు. దానికి నేను ఏమి వాయిస్ ఓవర్ ఇవ్వను, జస్ట్ ఒక మ్యూజిక్ పెట్టి దాన్ని వీడియో లాగా పెడతారండి. సో ప్లీజ్ ఎంజాయ్ దాట్ యాజ్ వెల్. సో ఇక్కడైతే సీనరీ చూస్తున్నారా మీరు. దీని తర్వాత మేము ఎక్కడ వెళ్ళామంటే నువారా ఎలియా నైట్ అక్కడ స్టే ఉన్నాము. పొద్దున్న బాబుకంతా విషెస్ చెప్పేసి అండ్ కొన్ని పిక్స్ ఇక్కడ యాడ్ చేశాను, కొన్ని పిక్స్ అండ్ వీడియోస్. ఇది వ్యూ పాయింట్స్ అంటారు. మేము హిల్ స్టేషన్ నుంచి కింద దిగేటప్పుడు కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్ వ్యూ పాయింట్స్ అని. సో అక్కడక్కడ దిగి ఇవంతా మాకు చూపించారనమాట. సో అందుకే ఇవన్నీ మీకు రికార్డ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ. ఆ వ్యూ పాయింట్లో అసలు ఆ వెదర్లో లైట్గా డ్రిజిల్ అవుతుందండి మార్నింగ్. అండ్ అది చూస్తుంటే అసలు వేరే ప్రపంచంలో ఉన్నట్టే ఉంది. అది చాలా అది ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మనము ఎంజాయ్ చేయలేమండి, అంత బాగుంది అది. సో ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ అంబ్రెల్లాస్ క్యారీ చేస్తారు. శ్రీలంక నేను ఫస్ట్ నుంచి విన్నది ఏంటంటే, బిఫోర్ మేము వెళ్ళే కన్నా ముందు విన్నది ఏంటంటే ఎప్పుడు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వాన పడుతుందంట అక్కడ, సీజన్తో సంబంధం లేదు. సో ఎప్పుడు అంబ్రెల్లాస్ అనేది క్యారీ చేయాలంట. సో మేమైతే క్యారీ చేయలేదు, కానీ మా గైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైక్ 3-4 అంబ్రెల్లాస్ పెట్టారనమాట. సో మాకు అది హెల్ప్ అయింది. సో ఇక్కడైతే కొన్ని పిక్స్ బాబు బర్త్డే మార్నింగ్ నేను అక్కడైనా కూడా నేను ట్రెడిషనల్గా చేశాను అనమాట. మార్నింగ్ వాడికి ఆరతి చేశాను అండ్ బ్లెస్సింగ్స్ మంచిగా ఇచ్చేసి వాడికి
పొద్దున్న అంతా సెలబ్రేషన్స్ అని ఏం లేదు. సెలబ్రేషన్స్ చెప్పాను కదా, బెంటోటా బీచ్ వెళ్ళిన తర్వాతనే అనుకున్నాము మేము. సో సెలబ్రేషన్స్ మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూద్దురు. ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ కొన్ని పిక్స్ యాడ్ చేశాను, చూసారా ఇక్కడ క్యూట్గా ఉన్నాయి. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్స్. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండి. ఇంకా చాలా మంచి మంచి వ్లాగ్స్ రాబోతున్నాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్.